జగన్మోహన్ రెడ్డి గారు విని కాంప్రమైజ్ అయిపోతారా అంటే మూడు రాజధానులు కానివ్వండి లేదా అన్ని రకాలుగా ప్రజలు కూడా అక్కడేమి అంటే ప్రజలు కూడా తీవ్రమైన నిర్బంధాలు ఆందోళనలో రాలేదు రామ్మోహన్ గారు నిజానికి అంటే అది అలా కదిలిచ్చారు ఒక ఇది వచ్చింది ఖచ్చితంగా ప్రతిపక్షాలు అన్నప్పుడు వాళ్ళ వాదనలు వాళ్ళు క్లారిటీగా వెళ్ళాలి అన్న అంశాలను చెప్పడానికి ప్రతిపక్షాల అవకాశాన్ని డెఫినెట్ గా వాడుకోండి ఆ ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా వాడుకుంటారు కానీ దాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో మాత్రం మరి ఎందుకు ఫెయిల్ అయ్యారు తెలియదు మొత్తానికి కేఆర్ కృష్ణా రివర్ బోర్డు ఒకటిను లేదంటే గోదావరి రివర్ బోర్డు ఒకటి వచ్చి కేంద్ర ఆధీనంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి సరే నీటి వాటాల విషయంలో క్లారిటీ లేకపోగా ఆస్తులు ఉమ్మడి ఆస్తులు పవర్ బిల్స్ ఉద్యోగులు ఉమ్మడిగా ఉన్న ఉద్యోగుల విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ ఇలా ఉండగానే ఇక్కడ వారు అక్కడ విమర్శిస్తున్నట్టుగా ఇక్కడ ఎన్నికల్లో అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ వాళ్ళని విమర్శిస్తున్నట్టుగా మాత్రం సరిపోయింది ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే కరెక్ట్గా రేపు పొద్దున్న పోలింగ్ మొదలవుతుందనగా మీకు నాకు తెలిసిందే నాగార్జున సాగర్ దగ్గరికి పోలీసులు వచ్చేసి ఆంధ్ర పోలీసులు వచ్చి హడావుడి చేసి అక్కడ లైట్లు బద్దలు కొట్టి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టి రేపు ఎన్నికలు అనగా వచ్చి అదంతా ఒక డ్రామా లాగా నడిచింది కదా మరి నీటి విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు ఈ డ్రామాల విషయంలో ఎలా క్లారిటీగా చేయగలిగారు అనేది వచ్చిందిగా ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ఒకటే మిత్రుడు అని అర్థమవుతుంది మొత్తం 5 ఏళ్ల తర్వాత అదే 5 ఏళ్ల తర్వాత కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే వస్తుండొచ్చు పక్క రాష్ట్రంతో మాకు ఏం సంబంధం లేదు అనుకుంటూనే కేటీఆర్ గారు కామెంట్ చేశారు కదా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తుండొచ్చు అని చెప్పి నేనేమంటున్నానంటే ప్రజలు తీర్పు నిక్షిప్తం చేశారు ఏది మన ఈవీఎం లో నిక్షిప్తం అయింది తేలుతుంది కానీ నువ్వానైనా అనే పోటీ అక్కడ ఉన్నప్పుడు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒకటి రెండోది ఏంటంటే ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాలు మీరన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి పెద్ద అవరోధం ఏం కాదు పరిష్కరించుకోవాలి ఆర్టీసీ విభజన జరిగింది ఆర్టీసీ ఆసుపత్రి ఉంది వాడుకుంటారు నష్టం ఉందని నేను అంటున్నాను ఇవాళ ఒక మంచి పని మొన్న జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు మాట అన్నారంటే చంద్రబాబు నాయుడు నాన్న ఒకరు ఆయన కుప్పంలో ఓట్లేదు నాకు తాడేపల్లిలో ఓట్లేదు అప్పుడు అన్నాడు ఏది 2019 ఎన్నికల తాడేపల్లిలో ఓటు వేసుకున్నాడు కుప్పంలో ఓట్లేదని నాన్న ఒకరు అన్నారు ఇవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వర్తిస్తాయి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా జగన్మోహన్ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన రాజకీయాలు చేసే అందరూ కూడా ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ ఉన్నాయి అందరి ఆస్తులు ఇక్కడ ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి ఆస్తులు ఉండడం తప్పు కాదు మద్రాసులో చాలా మంది గతంలో సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు అడ్రస్ ఎక్కడ ఉంటే చెన్నైలో ఉంటుండే మద్రాసులో ఉంటుండే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉంది కనుక మెల్లమెల్లగా అదంతా ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయ్యింది ఉమ్మడి రాష్ట్రం సుమారు 50-60 ఏళ్ళు ఉన్నాం కనుక ఉన్నది దానిలో ఏది తప్పు కాదు భారతదేశ ప్రజలు ఎక్కడైనా నివసించడానికి మొదటిదాకా కాశ్మీర్ అడ్డంగా ఉండే కాశ్మీర్ కూడా లేదు కాశ్మీర్ లో మనం భూములు కొనుక్కోవచ్చు కాశ్మీర్ లో మనం నివాసం ఉండవచ్చు కాశ్మీర్ లో రాజకీయ హక్కులు రాజ్యాంగ హక్కులు అన్ని ఇండియాలో ఎక్కడున్నా వర్తిస్తాయి ఎక్కడ ఉండవని సమస్య కాదు కానీ రాజకీయ ప్రయోజనాలు ఎక్కడి నుంచి మనం ఆశిస్తున్నాం అని కానీ సమస్య అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అయినా చంద్రబాబు నాయుడు అయినా లేకపోతే లోకేష్ అయినా లేకుంటే వీళ్ళందరినీ కూడా ఎక్కడికి అంటున్నాము రాజకీయ ప్రయోజనాలు కానీ వీళ్ళే ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేసిన నాయకులుగా నింపండి ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో ఉండాల్సిన ఒక జోనల్ ఆఫీసును హైదరాబాద్ లో పెట్టుకుని ప్రమోషన్ కి ఏమో జోనల్ కావాలి తిరుపతిలో ఉండాల్సిన ఆఫీసును హైదరాబాద్ నడిపిండ్రు వీళ్ళు నాయకులు నడిపిండ్రు అధికారులు నడిపిండ్రు అంతేందుకు సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉండాలి అయితే విశాఖపట్నంలో లేకుంటే విజయవాడ అంటే సముద్ర పోటుగా ఉండాలి ఎక్కడో పెద్ద సిటీలో ఉండాలి అది హైదరాబాద్ ఇప్పటికి మీరు చూడండి లక్ష్మి గారి చిత్రం బేగంపేటలో ఉంటుంది మన సునామీ హెచ్చరిక కేంద్రం బేగంపేటలో ఏం లాభం ఏం చెప్పండి అంటే గత ఉమ్మడి పాలకులు హైదరాబాద్ లో ఆస్తులు సంపాదించుకొని హైదరాబాద్ లోనే శాశ్వతంగా ఉంటామనుకొని హైదరాబాద్ అభివృద్ధి చేయలేదంటలేదు హైదరాబాద్ లో తమ ఆస్తులు కూడా అభివృద్ధి చేసుకున్నారు ఇవాళ షెల్టర్ గా వాడుకుంటున్నారు చిన్న జబ్బు వస్తే పవన్ కళ్యాణ్ గారు జ్వరం వస్తే హైదరాబాద్ కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు అదే పని చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు నేనేమంటున్నా వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ రాజకీయ అంటే 10 ఏళ్లలోనో లేదంటే జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలోనో లేదంటే మొత్తంతో హైదరాబాద్ తో ఉన్న అనుబంధమో ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడున్న హాస్పిటల్స్ ఇక్కడున్న వ్యవస్థల మీద నమ్మకమో ఏదైనా అన్ని ఇక్కడే నడుస్తున్నాయి ఖచ్చితంగా కానీ ఇప్పుడు 5 ఏళ్లలో ఈ 5 ఏళ్లలో జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక నిర్మాణం జరిగింది కరోనా టైంలో కూడా చూసాంగా ప్రజలందరూ హైదరాబాద్కే ఈరోజు ఏదైనా సరదా కావాలన్నా సంతోషం కావాలన్నా హైదరాబాద్కే మొత్తం కూడా ఇప్పుడు విడిపోయారు అనే కానీ ట్యాక్సుల రూపంలో కానీ ఛార్జీల రూపంలో కానీ అన్ని రకాలుగా ఇంకా ఆంధ్ర ప్రజలు హైదరాబాద్ మీద తెలంగాణ మీద పెడుతున్న పరిస్థితే ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోరుకున్నట్టుగా ఎక్కడి ఆదాయం అక్కడే వినియోగించుకుంటూ హైదరాబాద్ ఒకటే కాదు మీరు చూడండి ఇప్పుడు అనంతపురం
కర్నూలు జిల్లా నుంచి వస్తే అనంతపురం అంతా బెంగళూరు పోతారు కదా, బెంగళూరు మీద చిత్తూరు అంటే తమిళనాడు, చెన్నైకి పోతారు. విశాఖపట్నాన్ని ఒక వాణిజ్య రాజధానిగా చాలా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. నిజంగా చెప్తానంటే ప్రపంచంలోని అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరం విశాఖపట్నం. అందులో 10లో ఉన్నది. దాంతో పాటు రాజధాని ఉంటేనే నగరం జరుగుతుందని అంత దుర్మార్గమైన ముచ్చట్లేదు. రాజధాని 3 రాజధానుల విషయంలో ఒక లేని పంచాయతీలు 3 తీసుకో. మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రంగంలో గోచరంగా మార్చిండ్రు. ప్రజలు తిరుగుతున్నారు. ఇప్పటికే నేను ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాను, మన మీడియా వాళ్ళు కూడా ఈ 2 రాష్ట్రాలను చూపించేటప్పుడు చూడండి, మీరు భారతదేశంలో ఏ రాష్ట్రం పక్క రాష్ట్రం చూపెడితే మధ్యలో ఒక గీత పెట్టరు, మధ్యన పెద్ద అగాధం సృష్టించారు, మంటలు తెప్పుతుంటారు. 2 రాష్ట్రాల మధ్య చిన్న వివాదం రాగానే మధ్యన మంటలు పెడుతుంటారు. 2 రాష్ట్రాల మధ్య వివాదం ఏం లేకున్నా సరే దూరం జరుపుతారు. అంటే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ మధ్యన ఇంకేదో ఒక అగాధం ఉందా? ఇప్పుడు ఎవరేం చేస్తున్నట్టు లేరు కదా. కాదు, ఇప్పుడు చూడండి, మీరు చూడండి 2 రాష్ట్రాల ఫోటోలు వేసినట్టు చూడండి, వేరు వేసి దూరం పెడుతుంది. అది కరెక్ట్ కాదు అంటున్నాను. మన మీడియా వాళ్ళు కూడా అది కరెక్ట్ కాదు, మంటలు రేపడం కరెక్ట్ కాదు. రాష్ట్రాల మీద చాలా అంటే మనకు ఒరిస్సాకు మధ్యన వంశధార ప్రాజెక్టు మీద మనకు ఇప్పుడు మనం చేస్తున్నాం. పోలవరం మీద ఒరిస్సా కూడా, ఛత్తీస్గఢ్ ఒరిస్సా కూడా అభ్యంతరాలు జరుపుతున్నాయి. మనం అక్కడ చూపెడుతున్నాం. ఎక్కడ మన పక్కన కర్ణాటక కూడా కృష్ణా జలాల మీద ఉన్నాయి, అక్కడ చూపెడుతున్నాం. కర్ణాటక తెలంగాణ కలిపేస్తాం, ఆంధ్ర తెలంగాణ మాత్రం వేరు చేస్తాం. అందుకనే మన దృక్పథం కూడా మారాలి. అంతిమంగా ఒక మాట చెప్తాను, తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఒకటే. తెలుగు ప్రజలు ఇక్కడ అమెరికాలో ఒకటి, ఇంకే. నేనేమంటాను అంటే భాష మనకు ఇప్పటికి కూడా మనకు ఐడెంటిటీ లేదు. ఇప్పటికి కూడా తెలుగు వారం అనే ఐడెంటిటీ ఎన్టీ రామారావు గారు తెచ్చింది, కానీ ఇప్పటికి కూడా ద్రవిడులుగా పరిగణిస్తున్నారు. మనం ఉత్తర భారతదేశం పెడతాం, దక్షిణ భారతదేశం ఎక్కువైంది. ముఖ్యంగా మనం దాన్ని అంగీకరిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీలు బీజేపీ వైపే మాట్లాడతాయి, 2-3 పార్టీలు కూడా కదా. అంటే ఇవాళ మనకంటూ ఒక సొంత వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని చేసుకోవాల్సిన అవసరం తెలుగు ప్రజలకు ఉన్నది. అది ఎక్కడున్నా తెలుగు ప్రజలు గౌరవించాల్సింది. తెలుగు ప్రజలు మంచి కలిసిమెలిసి ఉండాలి. దానిలో ఎవరు అభ్యంతరం పెట్టడానికి వీలేదని నేను అంటున్నాను. రైట్ అండి, మీరు అన్నట్టుగా నిజంగానే మంటలు చూపించకూడదు. విఘ్నులుగా లేదంటే 2 ప్రాంతాలు బాగుండాలి అని కొన్ని మనసుతో చేసే పనులు ఉంటాయి. మన వృత్తి జర్నలిస్టులుగా కావచ్చు, లేదా రాజకీయ నాయకులుగా కావచ్చు, మీలాంటి విశ్లేషకులు కావచ్చు, మనసుతో 2 ప్రాంతాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఈ ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఇంకో ముఖ్యమంత్రి అక్కడ ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య ఇప్పటికే విద్వేషాలతో అనేక రకాలుగా ఈరోజు ఆంధ్రప్రదేశే ఇబ్బంది పడుతుంది. అవునన్నా కాదన్నా అందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశే ఇబ్బంది పడుతుంది. ఇలాంటిది జరిగితే మళ్ళీ ఇబ్బంది పడేది ఆంధ్రప్రదేశే. అంటే ప్రజల మధ్య విద్వేషాలు కూడా రాకుండా చూసుకోవాలి. ఇప్పటికైతే లేవు, క్రియేట్ చేయాలన్నా కూడా రాకపోవచ్చు. మీరు చెప్పిన సూచన మంచిదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ అండి.